2025లో రికార్డు స్థాయిలో మూడో ఐజీపీఎల్ అనగా ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? గగన్జీత్ బుల్లార్. డిసెంబర్ 2025లో గోల్ఫర్ గగన్జీత్ బుల్లార్ రికార్డు స్థాయిలో మూడవ ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ విజయం అతని ఐజీపీఎల్ టూర్లో 3 సార్లు గెలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇది అహ్మదాబాద్లోని గ్లేడ్ వన్ రిసార్ట్ మరియు గోల్ఫ్ క్లబ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తున్నది? బ్యాక్టీరియా వల్ల. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇతర స్థానిక ప్రాంతాలలో మాదిరిగానే ఓరియంటియా సుట్సుగముసి అనే బ్యాక్టీరియా వల్ల వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్లో తీవ్ర పెరుగుదలను ఎదుర్కొంటున్నది. విశాఖపట్నం జిల్లా 130కి పైగా కేసులను నివేదించింది. స్క్రబ్ టైఫస్ పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతున్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ప్రారంభ లక్షణాల్లో జ్వరం మరియు తలనొప్పి ఉంటాయి. నది అంధత్వం అని కూడా పిలువబడే ఆంకోసెర్సియాసిస్ను తొలగించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది? నైజర్. నైజర్ ఆఫ్రికన్ ప్రాంతంలో ఆంకోసెర్సియాసిస్ను నిర్మూలించిన మొదటి దేశంగా అవతరించింది. దీనిని నది అంధత్వం అని కూడా పిలుస్తారు. ఆంకోసెర్కా ఓల్వలస్ పరాన్నజీవి వ్యాప్తిని ఆపినటువంటి ప్రపంచవ్యాప్తంగా 5వ దేశం నైజర్. అమెరికాలోని కొలంబియా, ఈక్వెడార్, గ్వాటమాలా మరియు మెక్సికో ఇతర విజయవంతమైన దేశాలు. ట్రాకోమా తర్వాత అంధత్వానికి రెండవ ప్రధాన అంటువ్యాధి కారణం ఈ ఆంకోసెర్సియాసిస్. ఇది నదుల దగ్గర కనిపించే సోకిన నల్ల ఈగలు కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది? చండీగఢ్ విశ్వవిద్యాలయం. 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రాజస్థాన్లోని జైపూర్లో అట్టహాసంగా ముగిసింది. చండీగఢ్ విశ్వవిద్యాలయం పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది. దాని తర్వాత స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 2వ స్థానంలో మరియు గురునానక్ దేవ్ యూనివర్సిటీ 3వ స్థానంలో నిలిచాయి. ఈ క్రీడలు 2025 నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు రాజస్థాన్లోని 7 నగరాల్లో జరిగాయి. ఏసీఎస్ 2025 లైఫ్ టైమ్ హానర్ అనగా ఆసియా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ అండ్ సస్టైనబిలిటీ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ శార్దుల్ ఎస్ ష్రాఫ్. ఏసీఎస్ 2025 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనగా ఆసియా కార్పొరేట్ ఎక్సలెన్స్ అండ్ సస్టైనబిలిటీ అవార్డు గ్రహీత డాక్టర్ శార్దుల్ ఎస్ ష్రాఫ్. భారతీయ న్యాయ సంస్థ శార్దుల్ అమర్చంద్ మంగల్దాస్ అండ్ కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ష్రాఫ్ తన ఆదర్శప్రాయమైన నాయకత్వం, ఉన్నత పాలన ప్రమాణాలు మరియు ఆసియా కార్పొరేట్ అదేవిధంగా చట్టపరమైన రంగాలలో దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపినందుకు గాను సత్కరించబడ్డారు. డిసెంబర్ 2025 ప్రారంభంలో బాలీలోని జింబరన్ బేలో జరిగిన ఒక అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్. కృష్ణవేణి సంగీత నీరాజనం యొక్క 3వ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డిసెంబర్ 6, 7, 2025 తేదీల్లో జరిగింది. ఈ ఉత్సవాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు సంగీత నాటక అకాడమీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మద్దతుతో నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం తెలుగు సంగీత సంప్రదాయాల గొప్పతనాన్ని జరుపుకోవడం అనేది దీని యొక్క థీమ్. 90 ఏళ్లు పైబడిన మాజీ సైనికులను సత్కరించడానికి సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక్ తుజే సలాం అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. అస్సాం ప్రభుత్వం 90 ఏళ్లు పైబడిన మాజీ సైనికులు, వీర్ నారీలు మరియు వీర్ తల్లులను సత్కరించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం నాడు సైనిక్ తుజే సలాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హాజరయ్యారు. దేశవ్యాప్తంగా అమరవీరులు మరియు సేవలందిస్తున్న సైనికులకు నివాళులు అర్పించారు. ఇటీవల వార్తల్లో కనిపించిన పోవై సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శుద్ధి చేయని మురుగునీటిని పోవై సరస్సులోకి ప్రవేశించకుండా ఆపడంలో విఫలమైందని తేలింది. ఈ పోవై సరస్సు మహారాష్ట్రలోని ఉత్తర ముంబైలో ఉన్న ఒక కృత్రిమ సరస్సు. ఇది పశ్చిమ కనుమల సమీపంలో ఉంది మరియు 6.6 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ రాజస్థాన్లోని బుండీ జిల్లాలో ఉంది. ఇది రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు ముకుందర హిల్స్ టైగర్ రిజర్వ్ మధ్య వన్యప్రాణుల కారిడార్గా పనిచేస్తున్నది. చంబల్ నదికి ఉపనది అయిన మేజ్ నది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తుంది. ప్రధానమంత్రి జీవన్ యోజనను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పెట్రోలియం అండ్ సహజ వాయు మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ 2019లో ప్రారంభించి 2024లో సవరించిన ప్రధానమంత్రి జీవన్ యోజన లిగ్నో సెల్యులోజిక్ బయోమాస్ మరియు పునరుత్పాదక ఫీడ్ స్టాకులను ఉపయోగించి అధునాతన బయో ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం రైతులకు లాభదాయకమైన ఆదాయాన్ని అందిస్తుంది, గ్రామీణ మరియు పట్టణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అదేవిధంగా పంట అవశేషాలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను కాల్చడం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని పరిష్కరిస్తుంది. మహాపరినిర్వాణ్ దివస్ అనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 6న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న మహాపరినిర్వాణ్ దివస్ను జరుపుకుంటారు. భారత రాజ్యాంగ నిర్మాత మరియు గౌరవనీయులైన సామాజిక సంస్కర్త డాక్టర్ అంబేద్కర్ డిసెంబర్ 6, 1956న మరణించారు. ఈ దినోత్సవం ఆయన లోతైన వారసత్వాన్ని, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని, అణగారిన వర్గాలకు న్యాయం మరియు సమానత్వాన్ని సాధించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేసుకుంటుంది. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? పంచకుల, హర్యానా. 11వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2025 పంచకుల నగరం, హర్యానా రాష్ట్రంలో ప్రారంభమైంది. 4 రోజుల కార్యక్రమం డిసెంబర్ 6, 2025న ప్రారంభమై డిసెంబర్ 9, 2025 వరకు కొనసాగుతుంది. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ ఉత్సవం విజ్ఞాన్ సే సమృద్ధి, ఆత్మ నిర్భర్ భారత్ కోసం అనేది దీని యొక్క థీమ్. ఇది సైన్స్ను సమాజంతో అనుసంధానించడం మరియు భారతదేశం యొక్క శాస్త్రీయ మరియు సాంకేతిక విజయాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ ఉత్పాదకత మండలి ఏ మంత్రిత్వ శాఖ కింద ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని
పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కింద జాతీయ ఉత్పాదకత మండలి స్థాపించబడింది. ఇది ప్రభుత్వం, యజమానులు మరియు కార్మికుల నుండి సమాన ప్రాతినిధ్యం కలిగిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది కన్సల్టెన్సీ, శిక్షణ, పరిశోధన, ప్రచురణలు మరియు ఉత్పాదకత అవార్డులను అందిస్తుంది. ఇది ఆసియా ఉత్పాదకత సంస్థలో కూడా సభ్య సంస్థ. నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? విద్యా మంత్రిత్వ శాఖ. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అన్ని ఉన్నత విద్యా సంస్థలను నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ కోసం ఉపాధ్యాయులను నామినేట్ చేయాలని కోరింది. నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ అనేది విద్యా మంత్రిత్వ శాఖలోని స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన పథకం. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2025కి అనుగుణంగా ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ మిషన్ను రూపొందించింది. గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? ఒడిశా. ఒడిశా ప్రభుత్వం 2025 డిసెంబర్ 5 నుంచి 7 వరకు ఒడిశాలోని పూరిలో గ్లోబల్ ఎనర్జీ లీడర్స్ సమిట్ 2025ను నిర్వహించింది. ఈ సమిట్ భారతదేశాన్ని శక్తివంతం చేయడం, సమృద్ధి, సమతుల్యత, ఆవిష్కరణ అనేది దీని యొక్క థీమ్. ఈ సమిట్ తగినంత విద్యుత్ సరఫరా, పర్యావరణ ఆర్థిక సమతుల్యత మరియు ఇంధన రంగంలో ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.